హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ రైతు భరోసాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఎలా ఉన్నాయి? రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. మొదటి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాలో 2,482.02 కోట్ల జమ కానున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లు మేట నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకాణిలో తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా రద్దు చేసి సీఎం సూచన మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశారు. ఎకరానికి 6,000 చొప్పున 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.5 ఎకరాలకు రూ. 9,000 కోట్లు దశల వారీగా విడుదల చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,482.02 కోట్ల జమ చేస్తామని చెప్పారు. ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం ముంబైలోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి, హైదరాబాద్లోని రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీకి, అన్ని బ్యాంకులకు కూడా ఈ నెల 20న సమాచారం అందజేశారు. ఇంకా రుణ బకాయిల కింద మినహాయించుకోకుండా రైతుల ఖాతాల్లో ఈ భరోసా నిధులు పూర్తిగా జమ చేయాలని బ్యాంకులకు స్పష్టంగా సూచించింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు వారి జిల్లాలోని సమీప రైతుల వేదికలకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు జూలై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా రైతు భరోసా పొందే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.